హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో కందిపప్పు తోటకూర అనేది ఈజీ వేలో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కందిపప్పు ఒక గ్లాస్ వరకు తీసుకొని 1 అవర్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ 5 కట్టల తోటకూర అండి, చిన్న కట్టలు అన్నమాట. అవి కూడా నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని టొమాటోలు అయితే ఇవన్నీ వేసుకుంటానండి. ఎందుకంటే టొమాటో అనేది ఎక్కువ వేసుకుంటే మనకి పప్పు తోటకూర అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. టొమాటోలు ఒక 6 వరకు తీసుకున్నానండి. నెక్స్ట్ పప్పు నానిపోయింది కదా, అది కొంచెం మునిగేలా అయితే వాటర్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే తోటకూర, ఈ టొమాటోస్ అన్నీ కట్ చేసి వేసేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పప్పులో వేసుకుంటే. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాను, ఆల్రెడీ లోపల వాటర్ ఉన్నాయి. నెక్స్ట్ తోటకూర టమాటోలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఇవి కలిపి పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందండి. వాటర్ అనేవి ఎక్కువగా రాకుండా చూడండి, విజిల్లోంచి కూడా బయటికి వాటర్ అనేవి రావు. ఫైనల్గా నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసాను కదా, దానివల్ల మనకి వాటర్ అనేది బయటికి పొంగదండి. చూడండి, నేను 4 విజిల్స్ అయితే రానిచ్చాను. ఎందుకంటే పప్పు ఆల్రెడీ మనకి 1 అవర్ పాటు నానింది కాబట్టి 4 విజిల్స్ అయితే చక్కగా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా 10 మినిట్స్ అయ్యాక విజిల్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. క్యాప్ అనేది చూడండి, చక్కగా అన్నీ ఈవెన్గా ఎంత చక్కగా అయితే ఉడికిపోయాయో. వాటర్ కూడా దానికి ఎంత సరిపోవాలో అంతే ఉందండి. మనం అన్నీ యాడ్ చేసేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ పొయ్యకూడదు అనమాట. చక్కగా అయితే ఉడికిపోతాయండి. కరెక్ట్గా చూసుకొని వాటర్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు అంతా కొద్దిగా స్మాష్ చేసేసాక కారం, ఉప్పు, పసుపు తగినంత యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అయితే స్టార్టింగ్లో వేసాం కాబట్టి నెక్స్ట్ తాలింపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం అనేది పప్పుకి ఎక్కువ వేయాల్సిన పని లేదు. సో తగినంత కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి, ఈ విధంగా పల్చగానే ఉంచుకోవాలండి. మనకి తాలింపు అయ్యాక నెక్స్ట్ కొద్దిగా చల్లబడాక మనం అనుకున్న కన్సిస్టెన్సీలో పప్పు అయితే ప్రిపేర్ అవుతుందండి. సో మనం ఫస్ట్ కొద్దిగా పల్చగానే ఉంచుకోవాలన్నమాట. చూడండి, తాలింపు అయితే ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పోపులు, ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా అయితే వేసుకోవాలి. కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై అవ్వాలండి. మనకి పప్పు అనేది టేస్ట్ రావాలంటే ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. మెయిన్ తాలింపులోనే టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. చూడండి, చక్కగా తాలింపు ఫ్రై అయ్యింది. నేను పప్పు అనేది వేసుకున్నాను. మీకు ఇంకా పులుపు సరిపోకపోతే కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఇందులో లైట్గా అయితే యాడ్ చేశాను, కాకపోతే ఆ బిట్ అయితే మిస్ అయింది. చాలా స్మాల్గా అయితే వేసుకున్నానండి. కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకున్నాను, అది మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్వాలేదు. ఫైనల్గా తాలింపు అయిపోయిందండి. పప్పు తోటకూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో అయితే ఫ్రై కర్రీ ఉన్నా లేకపోయినా మనం పాపడ్స్తో అయితే చక్కగా తినేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా మనకి ఇలా పప్పు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.